హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ అలాగే ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చిన్న ఘర్షణ మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా రేవతి గారు చనిపోవడము, దాని మీద కేసు పెట్టడము, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడటము, అలాగే అల్లు అర్జున్ గారు మాట్లాడటము, ఈ ప్రక్రియ అంతా జరుగుతూనే ఉన్నది. సరే, దీనిని కొద్దిసేపు పక్కన పెడితే అసలు విషయం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఆదివారం రోజున పోలీసులు కూడా మాట్లాడారు. సరే, వారి అభిమానం దెబ్బతినది కాబట్టి దాని మీద కూడా మేము ఖచ్చితంగా వాళ్ళు ప్రూఫ్లతో సహా బయట పెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన గురించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరిని మాట్లాడమని ఎవరు అడగలేదు. అక్కడ చనిపోయిన రేవతి గురించి కానీ లేకపోతే వారికి ఇస్తున్న నష్టపరిహారం గురించి కానీ ఎవరు కూడా మాట్లాడమని అడగడం లేదు. పోనీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద స్పందించమని ఎవరైనా అడుగుతున్నారంటే అది కూడా ఎవరు అడగడం లేదు. అలాగే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన సరే కొన్ని విషయాలు చెప్పాడు, దాని మీద ఏమైనా మీరు సపోర్ట్గా ఉండండినో లేదంటే స్పందించండి అని కూడా ఎవరు ప్రశ్నించడం లేదు, ఎవరికి అది అవసరం కూడా లేదు. అలాగే ఇవన్నీ వదిలేస్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సరే ఇవన్నీ అల్లు అర్జున్ గారు తప్ప, లేకపోతే అభిమానులు తప్ప, లేకపోతే వ్యవస్థలు తప్ప అనేది ఒకసారి పక్కన పెడితే అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేయడం తప్పు అని ముఖ్యమంత్రి గారు ఖండించాడు. ఈ దాడిని సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఖండించారు. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరైనా వారికి చట్టాలు ఉంటాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా వారికి శిక్ష పడాలి. మనం దానిని సమర్థించడం లేదు. అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన సంఘటన మాత్రం దానిని సమర్థించడం లేదు మాత్రం చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఆదివారం రోజున అల్లు అర్జున్ గారి ఇంటి మీద ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ సంబంధించిన కొంతమంది నాయకులు రావడము, వారి ఇంటి మీద కోడిగుడ్లు టమోటాలు వేయడము, ఒక గోడలు దూకి పెద్ద గొడవ జరగడము, పూల కుండీలు పడగొట్టడంతో అల్లు అర్జున్ గారు పిల్లలను తీసుకొని బయటికి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈ విషయంని తెలుసుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే వీరందరూ స్పందించారు. అయితే ఇక్కడ ఎంబడే వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వారికి ఎంబడే ఉదయాన్నే బెయిల్ వచ్చింది. ఆ విషయం కూడా పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ హీరోలు కానీ లేకపోతే హీరోయిన్లు కానీ నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ XYZ ఎవరైనా కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నటువంటి ఎందరో మహానుభావులు వారు స్టేజీల మీదకి వెళ్ళినప్పుడు లేకపోతే వారి సినిమా ఫంక్షన్లలోనో లేకపోతే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీదనో మేము కళామ్మ తల్లి బిడ్డలం, మేము ముద్దు బిడ్డలం, మేమందరం ఒకటే, మా గురించి ఎవరు మాట్లాడవలసిన అవసరం లేదు, మేమంతా ఒక కుటుంబం అని సభలలో చెప్పుకున్న ఈ సినిమా పెద్దలు కానీ సినిమాకు సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరూ ఎక్కడ పోయారు? కనీసం ఒక జాతీయ అవార్డు పొందిన హీరో మీద దాడి గురించే స్పందించాలి కదా. కనీసం ఒక పోస్ట్ కానీ ఒక ట్వీట్ కానీ వేయలేదు. ఎందుకని అంటే ఇంత భయమా, ఇంత మరీ ఎందుకని? కనీసం అల్లు అర్జున్ గారి ఇంటి మీద జరిగిన దాడి తప్పైతే తప్పని కానీ లేకపోతే నిజమే ఆయన చేసింది తప్పు కాబట్టి ఆయన మీద ఈ విధంగా దాడి జరగాలని కానీ ఎందుకు వీళ్ళు ఖండించలేకపోయారు? లేకపోతే ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేకపోయారు? ఒక పోస్ట్ ఎందుకు పెట్టలేకపోయారు ట్విట్టర్లో? అంటే అది నిజంగా ఇంత సొంత కుటుంబం, టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మేమే, లేకపోతే కొంతమంది స్టార్లు, ఈ స్టార్లు XYZ అనుకునేవారు ఎవరు కూడా ఈ దాడిని మాత్రం ఖండించకపోవడం బాధాకరం. దాడి తప్పు అని చెప్పలేకపోవడం మాత్రం మరి ఎందుకో వీరికి ఇంత భయం అంటే వీరందరూ ఒకవేళ మనం ఏదైనా మాట్లాడితే ప్రభుత్వం మన మీద కూడా ఏమైనా వ్యతిరేకంగా చేస్తుందనే విధంగా మాట్లాడుతూ అంటే అంత సైలెంట్గా మౌనం వహిస్తున్నారు. అంటే అంత పెద్ద తప్పులు చేశారా? నిజంగా కొంచెమైనా ఇంగిత జ్ఞానం అని కొంచెమైనా మనం అందరం ఒకటే, అందరము సమానమే. ఈరోజు అల్లు అర్జున్ గారి మీద జరిగిన దాడి రేపు ఇంకొకరి మీద జరగదని గ్యారంటీ ఉందా? ఎందుకు ఇంత భయపడుతున్నారో వారిని వారే ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు మీరంతా ఒక ఇండస్ట్రీ అని చెప్పుకునేటప్పుడు మీకు సంబంధించిన మీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక హీరో మీద దాడి జరిగితే, వారి ఇంటి మీద దాడి జరిగితే దాడిని 100% ఎవరు చేసినా ఈ దాడి ఖండించాల్సిందే. అలా చేయకూడదు. ఒక వ్యక్తి తప్పు చేస్తే చట్టాల ద్వారా వారికి న్యాయస్థానం ద్వారా
నిజంగా వారికి శిక్షలు పడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు అయిందంటే న్యాయస్థానాలు ఉన్నాయి, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, దానిని ప్రభుత్వం నిరూపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు, వీడియోలతో సహా రిలీజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్, పోలీసులు కూడా. అలాంటప్పుడు వ్యవస్థలు వారి మీద చర్యలు తీసుకోవాలి. కానీ మాకు మేమే, లేకపోతే అల్లు అర్జున్ గారి మీదనో ఇంకొకరి మీదనో మేము దాడి చేసి వాళ్ళని ఈ విధంగా చేస్తామంటే, ముఖ్యమంత్రి గారు ఖండించిన తర్వాత కూడా ఇండస్ట్రీ పెద్దలు కానీ ఇండస్ట్రీ మేధావులు స్పందించకపోవడం అంటే ఇంతకంటే ఇండస్ట్రీకి సిగ్గుచేటు ఇంకొకటి లేదు. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చెప్పింది ఏం చెప్పాడు, ఆయన చెప్పిన విషయాలన్నింటినీ పెద్ద దుమ్మెత్తి పోసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీని నాశనం చేయాలనుకుంటున్నాడు, లేకపోతే ఇంకొకటో వేరే మీద కక్ష టాలీవుడ్ ఇండస్ట్రీ మీద చూపిస్తున్నారన్న ఈ మేధావులందరూ మరి ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు? దీనికి మాత్రం ఎవరో సమాధానం చెప్పరు, సైలెంట్గా ఉంటారు. అంటే గజ వణికిపోతున్నారు. ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం స్వతహాగా నోరు తెరిచి మాట్లాడకపోవడం కూడా ఇది కూడా తప్పే. ఎందుకంటే మనకు జరిగిన అవమానమో లేకపోతే ఇంకొకటి మనం చెప్పుకోలేకపోతే, లేకపోతే చట్టాల న్యాయస్థానాలకు వెళ్ళలేక అవతల వారికి భయపెడితే ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఎప్పటికీ మంచిది కాదు. చూడాలి మరి ఇప్పటికైనా టాలీవుడ్ పెద్దలు అల్లు అర్జున్ గారి ఇంటి మీద జరిగిన దాడి కరెక్టా తప్పా? ఆయన ఏదో 4 గంటలు జైల్లో ఉండి వచ్చారని చెప్పి ఇంటికి వెళ్ళి ఒక చెయ్యి ఊపొచ్చిన ఈ పెద్దలందరూ మరి ఈరోజు ఆయన ఇంటి మీద దాడి జరిగితే ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే, అది అల్లు అర్జున్ ఫ్యామిలీకి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ ఇంకొక పెద్ద ఇండస్ట్రీకి మేమే పెద్దలు అనుకుంటున్న పెద్దవారికి కానీ చిన్నవారైనా సరే, సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న చిన్నవారైనా స్పందించి ఉంటే బాగుండేది. ఎందుకో ఇంత మౌనం? మరి తెలంగాణ కాంగ్రెస్కి భయపడుతున్నారా, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి భయపడుతున్నారా, లేకపోతే మహారాష్ట్ర ఇంకా బీహార్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలకు భయపడి మన సినిమాలు అక్కడ ఆడకపోవచ్చేమో, కర్ణాటక తమిళ లాంటి రాష్ట్రాల్లో ఆడకపోవచ్చేమో అని భయపడుతున్నారేమో తెలియదు. కానీ ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.